నేను రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. దీంతో పాటు గ్రూప్ 2 కూడా రాశాను నేను. అందులో నాకు ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ వచ్చింది. నా ప్రిపరేషన్ గ్రూప్ 1 3 years నుంచి అవుతుందండి. 2021లో గ్రాడ్యుయేట్ చేశాను. ఒక 1.5 year కాగ్నిజెంట్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి తర్వాత నోటిఫికేషన్ పడింది. అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ప్యారలల్గా చేశాను. సో ఆఫ్టర్ 3 years of preparation I got commercial tax officer, and I thank everyone for conducting this event and recognizing this young talent so that future generations కూడా వస్తాయి, ప్రిపేర్ అవుతాయి, పబ్లిక్ సర్వీస్లో పాల్గొంటారు అండ్ ఇది వాళ్ళకి మంచి మోటివేషన్ ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యడం చాలా కష్టమని కొంతవరకు నెగిటివిటీ టాక్ ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు సార్? కష్టం అంటే కష్టం ఉంటుందండి. ప్రాపర్ సిలబస్ని అనలైజ్ చేసుకొని ప్లానింగ్గా చదువుకుంటూ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అన్నీ మనము యూపీఎస్సీ రేంజ్లో చదువుకొని సిలబస్ ఓవర్లాపింగ్ని చూసుకుంటూ ప్రిపేర్ అయితే ఏది కష్టం కాదు. కష్టం కాకపోతే మేము ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. ఆ కష్టాన్ని చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి మేము ఇక్కడ ఉన్నాము, కష్టపడి చదువుకొని వచ్చాము. సో మీ జర్నీలో మీరు పడ్డ కష్టాలు ఏంటి అంటే ఇంత దూరం రావడానికి? అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా రావడం ఇట్స్ అ లాంగ్ జర్నీ. ప్రతి దశలో ఫెయిల్ అవుతాము, పాస్ అవుతాము, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి అండ్ ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తే సాధించవచ్చు.